హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. థియేటర్లు అంతా దుకాణాలు సదేయండమ్మా. ఇక నుంచి థియేటర్లు ఆడవు. ఇక నుంచి థియేటర్లకి జనం రారు. ఏంటి థియేటర్లో సంకనాకాల్సిందేనా? అంతేనా? అంటే ఇప్పుడు అంత టికెట్ పెట్టి రావాలంటారా? ఆడియన్స్ వర్షన్ వాట్ ఈస్ దిస్? వంకాయ పోల్స్. నాకేం తెలుసు, పుష్పక్ తెలుసు. సో పుష్ప గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వస్తారు భయ్యా? అసలు ఎందుకు వస్తారు థియేటర్లకి? రారు. ఇంక నుంచి అసలు జనాలు ఆడియన్స్ అనేవాళ్ళు, సినీ ప్రేమికులు అనేవాళ్ళు, అసలు సినిమా చూద్దాం అనుకునే ఫ్యామిలీకి ఆడియన్స్ కూడా అసలు థియేటర్ల దగ్గరకు రారు. ఎందుకంటే అంత భయపడుతున్నారు భయ్యా. ఎందుకు? ఆ థియేటర్స్ చూసా అంటే ఆ థియేటర్ సరిగ్గా లేవా? ఆ థియేటర్స్ చిచ్చి దీని అవ్వ థియేటర్స్ ఎలా ఉన్నా వస్తారు భయ్యా, భయం లేదు. బట్ పుష్ప దానికి భయం ఏంటో, నిర్వచనం ఏంటో చూపించింది. అసలు పుష్ప సినిమా ఆ రేంజ్ లో ఉండబోతుంది. అంటే ఏంటి, పుష్పాన్ని చూడడానికి భయపడుతున్నారా జనము? కాదు భయ్యా, పుష్ప టికెట్ కొనడానికి భయపడుతున్నారు. ఎస్, అసలు ఏంటి భయ్యా ఆ టికెట్ రేట్స్? అసలు మన తెలంగాణలో ఆ రేట్స్ చూడాలి, ఆంధ్రాలో రేట్స్ చూడాలి. ఆ తెలంగాణలో రేట్స్, ఆంధ్రాలో రేట్స్ మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఒకటే ఉన్నాయి భయ్యా, ఇంచుమించు అయితే. సో షోస్ మాత్రమే ఈసారి డిఫరెన్స్ గా ఉన్నాయి. తెలంగాణలో 9:30 PM అంటే 9:30 PM December 4 రిలీజ్ కాబోతుంది అనమాట పుష్ప అయితే. అండ్ ముంబైలో కూడా 9:30 PM రిలీజ్ కాబోతుంది, ఒక్కరోజు ముందుగానే. సో దీన్నే ప్రీమియర్స్ అంటారు అనమాట. సో ఏం చేస్తాం, సో మనము 9:30కి వెళ్ళి చూసేయాలి మళ్ళీ. సో రివ్యూ కూడా చెప్పేయాలి కదా. సో ఇంతకంటే ముందు ఎలా చూడాలి? డబ్బులు అంతింత ఎలా నేను, ఇదే సమస్య ఇప్పుడు. ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఇదే సమస్య భయ్యా. ఎందుకంటే మల్టీప్లెక్స్ చూసుకుంటే 500 అంట, సింగిల్ స్క్రీన్ చూసుకుంటే 300 అంట. దీని అవ్వ జీవితం. అసలు ఎలా భయ్యా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వెళ్ళాలి? అది ఏంటి ఈ రేట్స్ అయితే అసలు ఇక 1 రోజులు తగ్గవంట. ఎలా మరే నాకు అర్థం కాదు. సో నాకు ఒకటే భయ్యా, ఇంత రేట్స్ పెట్టి ఎందుకు చూడాలి? సో నేను కాదు, అసలు మేము ఎందుకు చూడాలి ఇంత రేట్స్ పెట్టి? ఇదేమైనా పెద్ద సైంటిఫిక్ సినిమానా కల్కి లాగా? లేకపోతే ఇదేనా బాహుబలి రేంజ్ సినిమానా బాహుబలి లాగా? సో ఎందుకు చూడాలి అంటే మాత్రం నాకైతే అనిపిస్తుంది భయ్యా, ఎందుకు చూడాలి? కరెక్టే కదా, ఇది ఒక నార్మల్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా. ఒక్క హైప్ మించి ఏమీ లేదు. సో నేనేమి నెగిటివ్ చేయట్లేదు భయ్యా పుష్పకి, ఈ టికెట్ రేట్స్ మాత్రం నెగిటివ్ చేస్తున్నా అంతే. సో ఫ్యాన్స్ అందరూ హట్ కావద్దండి, ఎందుకంటే నేను ఈ టికెట్ రేట్స్ పైన మాత్రమే ఆర్గ్యుమెంట్కి వచ్చాను అనమాట అంతే. ఇంకా సినిమా ఏంటి, సినిమా ఎందుకు చూడాలి, ఇదేమో సైంటిఫిక్ లేదంటే బాహుబలి అంటే, ఏ సైంటిఫిక్ సినిమాకి బాహుబలి సినిమాకి పెట్టవచ్చు. ఎందుకంటే దానికి బడ్జెట్ ఒక రేంజ్ లో పెట్టి ఉంటారు. ఇప్పుడు సైంటిఫిక్ అంటే మన కల్కి సినిమా తీసుకోండి, ఒక 600 బడ్జెట్ పెట్టి ఒక విజువల్ ఫీస్ట్ ఇవ్వాలనుకున్నారు. సో మనకి విజువల్ గా ఒక వండర్ఫుల్ క్రియేటివిటీని చూడబోతున్నాం అనే ఒక ఫీలింగ్ తో మనం వెళ్తాం. ఓకే, టికెట్ ఒక 200 300 పెట్టినా అరే సరేలేరా అనుకుని వెళ్తాం. సో ఇప్పుడు మన బాహుబలి అంటే అదొక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. సో అలా వెళ్తాం. బట్ ఇప్పుడు ఒక మాస్ మసాలా నార్మల్ కమర్షియల్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? అదే నా పాయింట్ అనమాట, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సో నాకు తెలిసినంత వరకు భయ్యా ఇది ఒక కమర్షియల్ మూవీ. దీనికి సో ఇదేమైనా హై బడ్జెట్ సినిమా? కల్కినే 600 కోట్లు, బట్ ఇది చూస్తే 300 నుంచి 400 కోట్లు అంతే. సో టికెట్ రేట్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. దేవరాకి 250 రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉండేవి, అండ్ 400 రూపాయలు ఉండేవి మల్టీప్లెక్స్ కి. అండ్ సేమ్ టు సేమ్ ఇంకా దానికి కూడా అంతే, ఏదది కల్కి. సో ఇప్పుడు దీనికి మాత్రం దానికి మించి 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ చేశారనమాట. సో ఇప్పుడు దీనికే నార్మల్ షోస్ కి ఇలా ఉంటే బెనిఫిట్ షోస్ కి ఎలా, మాలాంటి వాళ్ళు ఎలా చూడాలి భయ్యా? ఓకే భయ్యా, టికెట్ పెట్టినంతగా సాటిస్ఫాక్షన్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బి వర్త్ అని చెప్తా. లేకపోతే ఇట్ విల్ బి చెత్త విగ్గుతో వచ్చి ఉత్తుకారేస్తా. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎఫెక్ట్ కలిగించేలాగా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒక్కరోజు పెడితే పర్వాలేదు, ఫస్ట్ డే ఫ్యాన్స్ వస్తారు, నార్మల్ నాలాంటి ఆడియన్స్ వస్తారు రివ్యూ చెప్పడానికి, లేకపోతే ఎవరో వస్తారు. సో మొత్తానికి బాగా హ్యాపీగా ఒక రోజు హ్యాపీగా పెట్టుకోవచ్చు. బట్ వీరు వారం రోజులు కూడా ఇదే కంటిన్యూ చేయాలంటే, సో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే, ఒక 5 మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారంటే సినిమా చూడడానికి 1500 రూపాయలు ఖర్చు అవుతుంది సింగిల్ స్క్రీన్ లో. ఇంకా మల్టీప్లెక్స్ వెళ్తే ఇంకా అదొకైతే ఇంకా వాళ్ళకైతే. సో మొత్తానికి నాకైతే ఒకటే భయ్యా, ఈ సినిమా మల్టీప్లెక్స్ లో చూస్తే 5 మంది ఫ్యామిలీస్ 2,500 ఖర్చు అవుతుంది ఓన్లీ టికెట్స్ కి. అండ్ ఇక దీంట్లో మామూలుగా సింగిల్ స్క్రీన్ లో చూస్తే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మొత్తానికి సగటుగా ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే ఖచ్చితంగా 2,500 నుంచి 3,000 ఖర్చు పెట్టుకోవాల్సింది సినిమాకి సింగిల్ స్క్రీన్ లో.
ఇక ఎందుకంటే ఇక అవి ఇవి తింటారు కదా ఇంటర్వెల్లో, స్నాక్స్, మిక్స్, వాటరు, పర్ఫ్యూము, కిఫ్యూము, లఫ్యూము, చఫ్యూము ఏవో ఉంటాయి. సో మొత్తానికైతే ఇక పిల్లలు ఊరుకో ఉంటారు. ఆ పిల్లలు వచ్చిందంటే అరే కుర్కురే, అరే అరే అన్న కుర్కురే నన్ను అదేంటది కొత్తగా వచ్చింది అది ఏమో పేరు అవుతలేదే. సో ఆ ఉర్లగడ్డలు వేసి చిన్న చిన్నగా ఇలా జంపుగా ఉంటాయి. సో అదనమాట. సో కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు, బట్ చెత్తగా ఉంటుంది తింటే కూడా. బట్ ఏం చేస్తాం, తింటాం. ఎందుకంటే అప్పుడు కకృతి అలా ఉంటదనమాట థియేటర్‌లో ఇంటర్వెల్‌లో వస్తే. సో మొత్తానికి భయ్యా నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తున్నా. సినిమా ఖచ్చితంగా బావుంటది. హిట్ అవుతది. అందులో డౌట్ లేదు. బట్ టికెట్ రేట్స్ ఇంతగా పెట్టమాకండి భయ్యా. మీ బడ్జెట్ 600, 700 కోట్లు పెట్టారనుకోండి. సరే పెట్టుకోండి. ఒక రోజు పెట్టుకోండి. తప్పేం లేదు. ఇంకేం లేదు భయ్యా. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ప్రొడ్యూసర్‌లు ఆలోచించాలి. సో మొత్తానికైతే ఇది సంగతి అయితే. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా మన కామెంట్‌లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివ. బాయ్.